సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తే అగ్రవర్ణాలు తట్టుకోలేకపోతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు అన్నారు. బీసీలకు తమ పార్టీ అధ్యక్షులు మల్లన్న అండగా ఉంటారని చెప్పారు. బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా ప్రజలు ఆలోచించి ఓటు వేసి అగ్రవర్ణాల పెత్తనాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో బీసీ సర్పంచ్ అభ్యర్థి భర్తకు మూత్రం తాగించిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి దిష్టి బొమ్మను తీసుకువస్తున్న పార్టీ నాయకుల చేతుల నుంచి బొమ్మను పోలీసులు లాక్కొని వెళ్ళిపోయారు. మంత్రి చిత్రపటాన్ని దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పెట్రోల్ బాటిల్ కాగితాలను లాక్కున్నారు. సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒక బీసీ సర్పంచ్ అభ్యర్థి భర్త యాదగిరిపై అగ్రవర్ణాల పెద్దలు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ఇది బీసీలను అనగదొక్కే కుట్ర అని చెప్పారు. సంబంధిత ఘటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యత వహించాలన్నారు. తక్షణమే మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.